ఇండియన్ హిస్టరీలో భారతదేశానికి యూరోపియన్ల రాకకు సంబంధించి ఆంగ్లేయుల రాకకు సంబంధించి చూద్దామండి. బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికంగా స్థాపించబడింది. 70,000 పౌండ్ల మూలధనంతో మొదలైన ఈ సంస్థను మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అని కూడా పిలిచేవారు. మొదట వీరికి 15 వ్యాపార హక్కులు దక్కాయి. చరిత్రలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన సమయంలో మన భారతదేశాన్ని పాలిస్తున్న మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆ తర్వాత వ్యాపారం కోసం బ్రిటిష్ నౌకలు భారతదేశం వైపు పయనించాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఇండియా చేరిన తొలి నౌక రెడ్ డ్రాగన్. 1608లో కెప్టెన్ విలియం హ్యాకిన్స్ హెక్టార్ అనే నౌకలో సూరత్ చేరుకున్నాడు. వ్యాపార అనుమతుల కోసం నేరుగా జహగీర్ ఆస్థానానికి వెళ్లాడు. కానీ అప్పటికే ఇక్కడ పాతుకుపోయిన పోర్చుగీస్ వారు అడ్డుపడటంతో జహగీర్ మొదట బ్రిటిష్ వారికి వ్యాపార అనుమతులు ఇవ్వలేదు. 1611లో కెప్టెన్ హిప్పన్ మచిలీపట్నం చేరుకున్నాడు. గోల్కొండ నవాబు అనుమతితో దక్షిణ భారతదేశంలో తమ తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1612లో కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ నౌకలు పోర్చుగీస్ వారిని ఓడించాయి. దీంతో జహంగీర్ మంత్రముగ్ధుడై సూరత్లో ఫ్యాక్టరీకి అనుమతిచ్చాడు. 1615లో ఇంగ్లాండ్ రాజు రాయబారిగా సర్ థామస్ రో వచ్చి మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కును సంపాదించాడు. గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానిచ్చాడు. సాలీనా కేవలం 500 పగోడాలతో స్వేచ్ఛా వ్యాపారం మొదలైంది. 1639లో దామెర్ల సోదరుల మధ్యవర్తిత్వంతో బ్రిటిష్ మర్చెంట్ ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజుల నుండి మద్రాసును పొందాడు. ఇక్కడే ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఇది భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట. ఆ తరువాత వారు తూర్పు వైపు దృష్టి సారించారు. క్రీస్తు శకం 1651లో బెంగాల్లోని హుగ్లీ వద్ద వర్తక స్థావరాన్ని స్థాపించారు. 1690 ప్రాంతంలో జాబ్ చార్నాక్, సుతనాటి, కాళీకట, గోవింద్పూర్ అనే 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరాన్ని నిర్మించాడు. ఆ కలకత్తా నగరంలోనే ఇంగ్లాండ్ రాజు విలియం III పేరు మీదుగా 1700 సంవత్సరంలో విలియమ్స్ కోట లేదా ఫోర్ట్ విలియంను నిర్మించారు. 1717లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చారిత్రకమైన బంగారు ఫర్మానా జారీ చేశాడు. దీనినే కంపెనీకి మ్యాగ్నా కార్టా అంటారు. సరుకుల రవాణాకు ఫ్రీ పాస్లు అంటే దస్తక్లను అనుమతించారు. దీంతో ఇంగ్లాండ్లోని 24 మంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీని శాసించారు. మరో ముఖ్యమైన విషయం, భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అత్యధికంగా వ్యాపారం చేసిన వస్తువు నీలిమందు లేదా ఇండిగో. అయితే సర్ థామస్ రో తన దినచర్యలో ఒక మాట రాశాడు: యుద్ధం, వ్యాపారం ఒకచోట సహజీవనం చెయ్యలేవు అని. కానీ ఆశ్చర్యంగా కేవలం ఒక వ్యాపార సంస్థగా వచ్చిన బ్రిటిష్ వారు మెల్లగా స్థావరాలు నిర్మించుకుని కోటలు కట్టి చివరకు భారతదేశాన్నే ఆక్రమించారు.